ఇక తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేళ ఈ మేయర్లు కానివ్వండి, ఈ చైర్పర్సన్స్, చైర్మన్లకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు లైవ్లో. శ్రీనివాస్ చెప్పండి. రైట్ మనశ్రీ, ఏదైతే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 7 మున్సిపాలిటీలకు మాత్రం ఎన్నికలు జరిగాయి. దానికి సజావుగా ఈరోజు మాత్రం చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక మాత్రం జరిగాయి. దీంట్లో ఓన్లీ తొర్రూరు మాత్రమే వాయిదా పడ్డ పరిస్థితి అయితే నెలకొంది. ఇదే ఎన్నికైన చైర్పర్సన్లు వివరాలు అయితే ఇలాగనే ములుగు మున్సిపాలిటీ చైర్పర్సన్గా చింతన చంద్రకళ, వైస్ చైర్మన్ ఆసియా షాహేన కాంగ్రెస్ పార్టీ అయితే ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అయితే కైవసం చేసుకుంది. అదేవిధంగా విషయానికి వస్తే పరకాల మున్సిపాలిటీలో చైర్పర్సన్ సునీల్ కుమార్ రెడ్డి, మహబూబాద్ మున్సిపాలిటీ చైర్పర్సన్ జ్యోతి, వర్ధన్నపేట మున్సిపాలిటీ సారంగపాణి, మరిపేట మున్సిపాలిటీ చైర్పర్సన్ వైపాల్ రెడ్డి, వైస్ చైర్మన్ సునీతా రవీందర్ రెడ్డి, భూపాలపల్లి మున్సిపాలిటీ చైర్పర్సన్ కుమరయ్య గౌడ్ కాంగ్రెస్ పార్టీ అయితే కైవసం చేసుకోవడం జరిగింది. నర్సంపేట మున్సిపాలిటీ విషయం పెద్దమ్మతల్లి లక్ష్మీ రామ్నాథ్, వైస్ చైర్మన్ నరేందర్ అయితే ఈ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ అయితే కైవసం జరిగింది. ఇదే తొర్రూరు విషయానికి వస్తే మాత్రం ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ సమాన ఓట్లు రావడంతో కోఆప్షన్ మెంబర్తోని ఇటు మంత్రులు, ఎమ్మెల్యే, ఎంపీ, ఇటు ఎమ్మెల్యే ఈ ఓట్లతోని 7 ఓట్లు అయితే నమోదైంది. దానికి తోడు దాన్ని మహబూబాద్ తొర్రూరు రాజకీయ పరిస్థితి ఉత్కంఠ తారస్థాయికి చేరుకోవడం జరిగింది. అదే విధంగా చెప్పుకోవచ్చు, తొర్రూరు మున్సిపాలిటీ చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడడం జరిగింది. జిల్లాలోని హాట్ టాపిక్గా మారిన పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులు మౌనంగా 9 ఓట్లు రావడంతో సమానంగా 9 ఓట్లు రావడంతో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. సమాన ఓట్లతో స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో అధికారులు తొర్రూరు ఎన్నికైతే రేపటికి వాయిదా వేయడం జరిగింది. మనశ్రీ, అయితే బేసిక్గా చూసుకుంటే మేయర్లు, మున్సిపల్ చైర్మన్లకు కూడా ఇంత ఉత్కంఠ ఏంటి? మామూలుగా సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మాత్రమే ఎవర నేతలు ఎవరా అనేది జనరల్గా ఆలోచిస్తారు. అలాంటిది ఇట్లా మేయర్లకు కానీ, మున్సిపల్ చైర్మన్ కానీ, చైర్పర్సన్ కానీ ఇంత ఉత్కంఠ ఎందుకు ఈసారి ఇట్లా? ఎస్ మనశ్రీ, ఏదైతే మున్సిపల్ ఎలక్షన్ మొన్న సర్పంచ్ ఎలక్షన్లు తీసుకున్నా కూడా ఇదే ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. అధికార పార్టీ ఎక్కడ కూడా మా పార్టీ గెలవాలి, మేమే అధికారంలో ఉండాలి, మేము ప్రాంతాన్ని అభివృద్ధి, తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం అభివృద్ధి మేమే చేస్తామనే ఉద్దేశంతో మొన్న సర్పంచ్లను కూడా అధికార పార్టీ ఎక్కువ స్థానాలు అయితే కైవసం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా అదే స్థాయిలో పార్టీలు, ఇరు బలాలు, ఇరు వర్గాలు అమీతుమనే దిశతోని గట్టి ప్రయత్నం చేసి అయితే కాంగ్రెస్ పార్టీ అయితే ఎక్కువ స్థానాలు వరంగల్ జిల్లా, ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలు కైవసం చేసుకోవడం జరిగింది. తొర్రూరు విషయానికి వస్తే మాత్రం అక్కడ చాలా ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే దయాకర్ రావు పిఏపై దాడి చేయడం జరిగింది కాంగ్రెస్ నాయకులు. అది సమానంగా అదేవిధంగా టీఆర్ఎస్ వాళ్ళు కూడా వాళ్ళపై దాడి చేయడంతో అక్కడ ఉన్న పోలీసులు వెంటనే అక్కడికి వచ్చి ఇరు వర్గాలని శాంతింపజేసేసి పక్కకు నెట్టేసి అక్కడ 144 సెక్షన్ విధించిన పరిస్థితి వచ్చింది. అదేవిధంగా చూస్తే ఇది ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీ చాలా ఫెస్టేజ్గా, అంటే ఎక్కువగా తన పార్టీ వర్గీయులు గెలవాలని, తన పార్టీ కంప్లీట్ ఎక్కడ కూడా మా స్థానాలే రావాలనే ఉద్దేశంతోనైతే కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టి తన అనుచరగలంతో తిరిగి ప్రజల నుంచి తమ చేసే పథకాలు అయితే ఏవైతున్నాయో ప్రజల్లో అమలు చేసే పరిస్థితి అయితే నెలకొని ఎక్కువ స్థానాలు మాత్రం ఆడ తీసుకోవడం జరిగింది. అదే నేపథ్యంలో తొర్రూరుని మాత్రం అంటే భిన్నంగా ఫలితాలు వెలువడ్డాయి. అక్కడ టీఆర్ఎస్ పార్టీకి 7 సభ్యులు అయితే గెలవడం జరిగింది. కాంగ్రెస్కు 5 నుంచి 6 సభ్యులు గెలవడం జరిగింది. కోఆప్షన్ సభ్యులతో కలిపి రెండు పార్టీలు కూడా సమాన ఓటు రావడంతో ఈ ఎన్నిక ఒకరోజు వాయిదా వేయడం జరిగింది. మనశ్రీ, బేసిక్గా చూస్తే ఇప్పుడు క్యాంప్ రాజకీయాలు కూడా మనం ఎక్కువగా విన్నాం. ఈసారి కూడా క్యాంప్ రాజకీయాల మీద ఏం చెప్తున్నారు అసలు? ఎవరైతే కౌంటింగ్ కేంద్రం అంటే ఎలక్షన్ జరిగిన తెల్లారి నుండే కొంతమంది అయితే ఎమ్మెల్యే స్థాయి ఉన్నవారు కానీ ఇరు పార్టీ నాయకులు ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో ఇరువురిని క్యాంపులకే తరలించడం జరిగింది. ఎందుకంటే గెలిచిన వ్యక్తులు ఎటన్నా అమ్ముడుపోయే పరిస్థితి ఉంది. అంటే డబ్బాషిపో లేకపోతే అధికార పార్టీ హంగుబలంతో, పోలీస్ బలంతో తమ అభ్యర్థులని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి మాకు వచ్చే పీఠాలు రాకుండా భయంతో ఇరు వర్గాలు, 2 పార్టీలు కూడా క్యాంపు రాజకీయాలు చేసి ఉత్కంఠ స్థాయికి తీసుకొచ్చాయి. మన స్త్రీ, ఇది అయితే మెజారిటీ కాంగ్రెస్కి వెళ్ళింది కాబట్టి వాళ్ళ నాయకులు ఏం చెప్తున్నారు అంటే, మేము చేసాం అభివృద్ధి, మేము ఆల్రెడీ అన్ని ఇస్తున్నాం కాబట్టి ప్రజలు మాకు పట్టం కట్టారు అన్నట్టుగా చెప్తున్నారా? వాళ్ళు ఏం చెప్తున్నారు? రైట్ మనసు, ఏదైతే మున్సిపల్ ఎలక్షన్ల ముందే ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి కానీ తన అనుచర గల మంత్రులు కానీ ఎక్కడ కూడా మేము కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందింది, అభివృద్ధి చేస్తున్నాం కూడా, ప్రతి ఊర్లో కూడా మేము ఎక్కడ కూడా సీసీ రోడ్డు కానీ సైడ్ డ్రైన్స్ కానీ మీకున్న ప్రతి సమస్య మేము నెరవేరుస్తాం, మాకు ఓటేయండి అని చెప్పేసి అయితే కాంగ్రెస్ పార్టీ అయితే ప్రతి ప్రాంతాన మీటింగ్లో అయితే వెల్లడించడం జరిగింది. అదే టీఆర్ఎస్ పార్టీ మీటింగ్ కేటీఆర్ విస్తృత పర్యటన చేసిండు వరంగల్ జిల్లా మొత్తం చేసి కూడా ఈ 6 గ్యారంటీలు, తులం బంగారం ఇవన్నీ కూడా కాంగ్రెస్ ఆడే కపట నాటకం, ఇదంతా మోసపోవద్దు, మీరు
బీఆర్ఎస్ పార్టీకి ఓటేయండి అని చెప్పేసి అయితే బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రచారం చేసింది. అయినా కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టిన పరిస్థితి అయితే నెలకొంది మనశ్రీ. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డితో పాటు ఈ కాంగ్రెస్కు సంబంధించి చాలా మంది నేతలు కూడా రకరకాలుగా మనం ప్రలోభమానాలో లేకపోతే వాళ్ళు చేసింది చెప్పాలి, వివరంగా చెప్పారా ప్రజల్లోకి, అది ఏ విధంగా ప్రజల్లోకి చొచ్చుకు వెళ్ళింది అనేది కనుక మనం గమనిస్తే ఆ రేవంత్ రెడ్డి గారు చెప్పిన ఎక్కువ అస్త్రాలు కానీ శస్త్రాలు కానీ ఏవి ప్రజల్లోకి ఎక్కువగా వెళ్ళాయని చెప్పొచ్చు? ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ఇక నుంచి మేము రైతు బంధు ఇస్తాము, తులం బంగారం ఇస్తాము, ఇవన్నీ పక్కకు పెడితే మీ ప్రాంతాన్ని మేము అభివృద్ధి చేస్తాం. మీ ఇదే విషయానికి వస్తే ములుగు జిల్లాకు మంత్రి కూడా మేడారం జాతరకు 251 కోట్లతో మేడారం జాతరని కనివిని రీతిలో మేము అభివృద్ధి చేసాం. అదేవిధంగా మున్సిపాలిటీ కూడా మాకు పీఠం ఇస్తే మీ ములుగుని కూడా సస్యశ్యామలంగా ఎక్కడ కూడా దుబ్బలేవని పరిస్థితి, రోడ్లు కానీ సైడ్ డ్రైన్స్ కానీ ప్రతి ఒక్క పేదవారికి కూడా ఇండ్లు, ప్రతి ఇంటికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం అని చెప్పేసి అయితే ప్రతి దాన్ని ప్రజల్లోకి అయితే చేరవేసే ప్రయత్నం అయితే చేసిన దానికి అనుగుణంగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ప్రజలకు పట్టం కట్టారని చెప్పుకోవచ్చు మనశ్రీ. ఓకే, థ్యాంక్ యూ శ్రీ.